ఇప్పుడు రౌడీ జనార్దన్ అన్నది ఇప్పుడు దాచగలిగేది, కానీ ఇదివరకే ఆ టైటిల్ బయటకు వచ్చేసింది. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ మూమెంట్ మనం ఇవ్వలేకపోతున్నాం ఫ్యాన్స్కి అన్న బాధ ఏమైనా ఉండేదా అప్పట్లో? ఒక 2 నిమిషాలు కంగారు పడ్డాను సార్. అది బయటకంటే రాజుగారు రిలీజ్ అది ఎవరైనా చేస్తుంటే బాధపడేవాడేమో. రాజుగారు చేసేసరికి కొంచెం సారే చెప్పారు కాబట్టి కొంచెం అఫీషియల్గా చెప్పినట్టు అనిపించింది. బయట ఎవరైనా చేస్తుంటే కొంచెం ఎక్కువ కంగారు పడి ఉండేవాడిని. కొంచెం అఫీషియల్గానే అనౌన్స్ చేశారు అనిపించింది. బట్ ఇమీడియట్గా తొందరగా ఇవ్వాలనుకున్నాం. కొంచెం షూట్లో పడి కొంచెం లేట్ చేసాం. యాక్చువల్లీ నాకు ముహూర్తం జరగడానికి ముందే ఈ వీడియో ఇచ్చి ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అప్పుడు కుదరలా. కొంచెం ఇమీడియట్గా షూట్కి వెళ్ళాలనుకున్నాం. తర్వాత షూట్ హడావుడిలో పడిపోయి ఇప్పుడు కొంచెం లేట్ అయింది, కానీ మొత్తం మీద ఇప్పటికి కూడా అసలు రౌడీ జనార్దన్ అంటే అర్థమైందని. విజయ్ దేవరకొండ ఆయన నోట్లోంచి ఈస్ట్ గోదావరి స్లాంగ్ వస్తున్నప్పుడు ఫస్ట్ విజువల్ మీ కళలో పడి ఉంటుంది. అది ఎలా అనిపిస్తుంది? ఎంత బ్యూటీగా మలచగలిగారు? అది ఒక్క రోజులో జరిగింది కదా సార్. ఇద్దరం కలిసి మొదలు పెట్టాం కదా. ప్రతి అక్షరం ప్రతి పదం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఈజ్ టూ పర్టికులర్. నేను ఎలా మాట్లాడానో అలాగే రావాలి అని ఆయన చాలా పర్టికులర్ ఉన్నారు మొదటి నుంచి. రాజు గారు కానీ విజయ్ గారు కానీ ఒక అక్షరం కూడా వేరేలా రావడానికి ఒప్పుకోవట్లేదు. దానివల్ల నేను కొంచెం ఎక్కువ డిస్కస్ చేసి ఆయన ఎక్కువ నేర్చుకొని. బట్ మీరు అన్నట్టు బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే దిస్ ఇస్ సీన్ సినిమాలో 8 minutes కంటిన్యూస్గా మాట్లాడే సీన్. ఫస్ట్ డే అదే షూట్. ముందు వర్క్షాప్ అయింది, అన్నీ అయ్యాయి అని బాగా మాట్లాడుతున్నారు, ఎక్సైటెడ్ ఉన్నాను. బట్ షూట్కి ఒక రోజు ముందే వెళ్ళాం. మేము మహారాష్ట్రలో షూట్ చేసాం. ఒక రోజు ముందే ఆయన సెట్కి మేము అక్కడ వర్క్ చేస్తున్నాం ఇక్కడ రేపటికి వచ్చి ఇక్కడ ఏ లొకేషన్ అయితే షూట్ చేస్తున్నామో అక్కడ కూర్చొని ఆయన డైలాగ్స్ చెప్పడం మొదలు పెట్టారు. సో ఆ మూమెంట్ అంటే నేను ముందు ఎంత వర్క్షాప్ చేసినా కానీ ఆ మూమెంట్ వింటున్నప్పుడు నాకు షూట్ కంటే ముందు రోజే అది బాగా అనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. అంటే ఇందాక మీరు అన్నారు కదా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే మేము తప్పదని చెప్పి, సో వైలెన్స్ గురించి. బట్ సినిమాలో వర్క్ జరగలేదు జరిగింది. జనరల్గా ఫ్యాన్ వార్స్కి ఇది కొంచెం దూరంలో ఉంటారు. మీరు ఒక ఫ్యాన్ వార్ డైలాగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాడి పదాలు జనరల్గా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఏంటి ఈజీగా వాడేస్తున్నారు ఆ పదాలు అని చెప్పి. మామూలుగా అయితే అడిగే ఉంటుంది డైరెక్టర్ కూడా డైలాగ్ చెప్పంటే ఆ పదం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. సో అంటే ఇక్కడ ఆయన నోటి నుంచి అలా చెప్పడం ఇష్టపడలేకపోయి ఉండొచ్చు. సినిమా క్యారెక్టర్ బట్టి బిహేవ్ చేస్తారు కాబట్టి సినిమా క్యారెక్టర్ బట్టి చెప్పుకుంటాడు. ఇంకా రవి చెప్తే బాగుంటుంది. సార్ నేను చదువుకున్న మనిషిని. ఇక్కడ ఇంతమంది యంగ్ పీపుల్ రెచ్చగొట్టడానికి నేను ఏమైనా మాట్లాడచ్చు, కానీ నేను అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. అలాగే మీడియా ఉన్నారు, ఇంతమంది ముందు అలాంటి పదం యూజ్ చేయకూడదు అనే సంస్కారం ఉంది. కానీ ఆ పాత్ర కర్రబట్టుకున్నాడు, బూతులు మాట్లాడుతూ తెలుసు, కత్తి పట్టుకున్నాడు, ఒళ్ళంతా రక్తం పూసుకున్నాడు, అంతకంటే పద్ధతి ఎలా మాట్లాడతాడు అనేది అర్థం కాదు. మీరు చాలా రెస్పాన్సిబుల్గా నేను చెప్తే కానీ రవికిరణ్ గారు అంటే కూడా సినిమా అనేది ఇంకా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. లేదు సార్, అది ఇప్పుడు ఆ పాత్ర ఇప్పుడు దేశం కోసం పోరాట పాత్ర అనుకోండి సార్, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అప్పుడు అలాంటి మనిషి ఇలాంటి పదాలు మాట్లాడితే కరెక్ట్ అని వీళ్ళందరూ తీసుకున్నారు. ఆ మనిషి ఎలా ఉన్నాడో చూశారు కదా. అలాంటి పాత్రని ఆ పాత్రలాగే చూడాలని నా ఉద్దేశం. ఇంకొకటి విజయ్ గారి సినిమాల్లో జనరల్గా స్లాంగ్ విషయంలో కొద్దిగా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి సార్. కొంచెం వేరే స్లాంగ్ వస్తూ ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ అంటే ఏ క్యారెక్టర్ వేరే స్లాంగ్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఎలా కేర్ తీసుకున్నారు? చాలా కేర్ తీసుకుంటారు. మొదటి నుంచి నాకంటే కూడా ఆవిడ కేర్ తీసుకున్నారు. అది అంటే ముందు వాటి గురించి కాదు. నేను మ్యారేజ్ ఇచ్చినప్పుడే నేను పర్టికులర్ యాసలో ఆయనకి మ్యారేజ్ ఇచ్చాను. ఆయనకి అది నచ్చింది, రాజుగారికి కూడా అది నచ్చింది. మొదటి నుంచి కథ ఎంత బాగుందో ఇది కూడా అంత బాగుంది. ఈ డైలాగ్స్లో ఉన్న యాస అంత బాగుంది. దాన్ని అస్సలు యూజ్ అవ్వకూడదు మనం. ఈ విషయంలో వెరీ పర్టికులర్ ఉండదు అని రాజుగారు నాకు చెప్పారు, విజయ్ గారు. సో ఆయన నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
అది ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ పైన. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఆయన అలా మాట్లాడుతుంటే సో యాక్యురేట్. ఇప్పుడే చెప్పడం కొంచెం అర్లీ కానీ బట్ నేను అక్కడ పుట్టి పెరిగినోడిని ఎవరైనా యాస వేరేలా మాట్లాడితే నాకు తెలిసిపోతూ ఉంటుంది, ఎఫెక్ట్గా అనిపిస్తుంది, కొంచెం ఎక్కించినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన మాట్లాడితే చాలా బాగుంది వినడానికి. సురేష్ గారు సార్ మామూలుగా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ కింగ్ అంటారు దిల్రాజు కాబట్టి కింగ్ అంటారు సార్ ఎప్పుడు కొత్తగా తగ్గేదే ఉండదు. బట్ సంక్రాంతి వస్తుందంటే శిరీష్ గారే కింగ్ నైజాం. సో సంక్రాంతి 5 సినిమాల్లో 4 సినిమాలు మీకు చెప్పాను ఓన్లీ రౌడీ జనార్దన్ గురించి మాట్లాడు. నెక్స్ట్ స్పెషల్ బడ్జెట్ పెడుతున్నారు, ఒక ఇంప్రెషన్ కోసం అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు చెప్పారు ఎంత బడ్జెట్ అని. మీరు ఓపెన్ గా చెప్తారు కాబట్టి అడుగుతున్నా, అసలు ఏంటి, ఎంత బడ్జెట్ అయింది, ఎంత విజువల్స్ చేయడానికి వెళ్ళారు? విజువల్ ఖర్చు ఒక రోజు ఖర్చే, ఒక రోజు షూటింగ్ కు మాకు ఎంతైతే స్పెండ్ చేస్తాం అంతే. సో జనరల్ గా దానికి మేము చాలా ఆలోచిస్తాం. ఏంటి రవి ఒక రోజు నాకు షూటింగ్ పెరుగుతుంది అంటే రవి వచ్చినది చాలా సింపుల్ గా కన్విన్స్ చేసి వైట్ షాట్ ఉంది కదా సరే సినిమాలో షాట్ అదే వాడుతున్నాను, అంతకు ముందు బట్టికి హాఫ్ డే షూట్ దీనికోసం స్పెండ్ చేస్తున్నాను, అది సినిమాలో వాడే షాట్. ఒక రోజు కలెక్షన్, ఒక రోజు ఎక్స్పెండిచర్ అన్నారు కదా, ఈ సినిమా ఎన్ని రోజులు తీస్తే అందులో ఒక రోజు ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. మధ్యలో మీరు షోరన్నర్ గా అదే రైటర్ గా చేశారు, బట్ చాలా గ్యాప్ ఉండింది మీకు. అందరు బేసిక్ చెప్తారు గ్యాప్ తీసుకోలేదు వచ్చిందని. ఏంటి ఈ స్టోరీతో కూడా మీరు ఎక్కువ ట్రావెల్ అయ్యారు. మీరు చాలా ఇయర్స్ నుంచి రౌడీ జనార్దన్ అని చెప్తారు ఇండస్ట్రీలో కూడా మీకు. సో ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు, ఈ గ్యాప్ ఎందుకు, ఇంత గ్యాప్ తీసుకోవడం రీజన్ ఏంటి? ఇది గ్యాప్ తర్వాత రావట్లేదు సార్, నా మొదటి సినిమా కొంచెం తొందరగా వచ్చింది. నేను ఒక వెబ్ సిరీస్ తీద్దాము, దాని నుంచి వాటిని నేర్చుకుందాము, ఆ తర్వాత ఈ కథ చెప్పాలి అని ఉంది. అనుకోకుండా బాగా వచ్చిందని అందరూ కలిసి దాన్ని ఆ టీం అందరూ కలిసి సినిమా చేశారు. సో టెక్నికల్ ఇది నా ఫస్ట్ సినిమా, అది యాక్సిడెంట్. సో దీనికి నేను ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్నానండి. ఎక్కువ టైం ఎందుకు తీసుకున్నానంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది. రైటింగ్ లో కానీ ఎడిటింగ్ లో కానీ చాలా తెలుసుకోవాలి. ఫస్ట్ సినిమా అయిన వెంటనే అర్థమైంది ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా. అండ్ ఈ క్యారెక్టర్తో మీరు అన్నట్టు నేను చాలా రోజులు జర్నీ చేశాను. 5 years నుంచి ఈ కథ మీద ఉన్నాను, ఈ క్యారెక్టర్తోనే ఉన్నాను. మధ్యలో అశోకవనం చేశాను కానీ నేను అశోకవనం డైరెక్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే నా నెక్స్ట్ సినిమా అవ్వాలి అని దానికి వేరే డైరెక్టర్ అనుకున్నాను. కొంచెం టైం పెట్టాల్సి వచ్చింది అశోకవనానికి, కానీ మిగిలిన టైం మొత్తం ఈ 6 ఏళ్లలో 1 సంవత్సరం అశోకవనానికి పక్కన పెడితే 5 ఏళ్ళు చాలా బాగుంది. వీడిడి గారు ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? లైక్ ఈ క్యారెక్టరైజేషన్ లేదా స్టోరీయా లేదా స్లాంగ్ ఎక్కువ ఎగ్జైట్ అయింది? ఎవ్రీథింగ్ మొదటి లైన్ నుంచే ఆయనలో ఎగ్జైట్మెంట్ చూశాను. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత లాస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ చూశాను. నాకు తెలిసి మేబీ ఆయన ఆన్సర్ చేయాలి, నాకు తెలిసి ఆయన మొత్తం నచ్చింది. నాట్ జస్ట్ క్యారెక్టర్, నాట్ ది యాస, ఇంకా చాలా ఉంది చూడాల్సింది. నాట్ జస్ట్ దిస్ బ్లడ్ అండ్ ఫైర్, ఇంకా చాలా ఎమోషన్ ఉంది, సోల్ ఉంది, అవన్నీ ఎక్కువ ఆయనకి ఇష్టం. అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ అని ఆయనకి తెలుసు, అది ఆయనకి ఎక్కువ. 5 years స్టోరీతో ఒక రచయితకి మామూలుగా సంవత్సరం కలిసి చేస్తే ప్రేమ ఎక్కువైపోతుంది రాసుకున్న ప్రతి సన్నివేశం మీద సందర్భంగా. సో ఎంతవరకు స్ట్రిక్ట్గా ఉండగలిగారు రాసుకున్న ప్రతి సన్నివేశాన్ని, రాసుకున్న ప్రతి డైలాగ్స్ సినిమాలో పెట్టడానికి కుదరకపోవచ్చు. ఆ విషయం ఎంతవరకు స్ట్రిక్ట్గా దానికి 2 నెలల నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 years నుంచి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రవి టీం నేను అందరం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బెస్ట్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన 5 years నుంచి వస్తున్నది స్క్రీన్ మీద ఎలా తీసుకురావాలని ఓల్డ్ టీం ప్రయత్నం. రైటింగ్ దగ్గరే అయిపోతుంది కదా సార్. డైరెక్ట్ వచ్చినది కొంచెం బ్రూటల్గా ఏది అవసరం లేదు అనేది డిస్కస్ చేసుకుని ముందుకెళ్తాం. లవ్ క్యారెక్టర్ మీద, కథ మీద తప్ప సీన్స్ మీద, డైలాగ్స్ మీద కాదు. సార్ ఎవరైనా అందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరు వచ్చారు వీడియోకి? ఇలాంటి వీడియోతో అనౌన్స్ చేస్తాం సార్. ఈసారి వీక్ వద్దని చెప్పాను. సర్ప్రైజ్ ఉండొచ్చా? ఉండదు సార్.
సార్ రాజు గారు సార్ రాజు గారు చెప్పండి సార్ కొంచెం సర్ప్రైజ్ ఉండొచ్చా వినడం డైరెక్టర్ చెప్పాడు కదా సార్, మీరు చెప్పేస్తారు సార్ అదేదా సార్ ఇప్పుడు విజయ్ క్యాలిబర్కి కెపాసిటీకి తన ఫ్యాన్ బేస్కి తగ్గ సినిమాకి చేయట్లేదని కొంచెం అసంతృప్తి ఫ్యాన్స్లో ఉంది. వాళ్ళ ఆకలి ఈ సినిమా ఎంతవరకు తీరుస్తుంది సార్ రౌడీ జనార్దన్? ఫుల్ బేస్ అంటే బేసిక్ గా చెప్పాను కదా, ఎప్పుడు ఒక హీరోకి తను చెయ్యని క్యారెక్టర్లో ఇమిడినప్పుడు మనం సినిమా చూసేటప్పుడు అది మనం కొత్తగా ఫీల్ అవుతాం. నాట్ ఓన్లీ ఫ్యాన్స్కి డబుల్ మీల్స్ అవుతుంది, మనకు ఫుల్ మీల్స్ అవుతుంది. సో ప్రేక్షకుడుగా మనం ఆ సినిమాను ఆస్వాదిస్తాం. అదే రౌడీ జనార్దన. రాజు గారు కుర్రాడు కొత్తగా ఉన్నాడు, కొంచెం చిన్నగా ఉన్నాడు, మరి ఎక్కువ బడ్జెట్ అంటున్నారు, చూసుకున్నారా నేను 58 సినిమాలు తీసి 12 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిన మా హీరోగా. ఇంతకుముందు కూడా ఇలాగే అన్నారు, అందుకని కొంచెం ఇంతకుముందు ఇంత భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టలేదుగా. అదే 58లో ఎన్నో అద్భుతాలు కూడా క్రియేట్ చేశాక. ఇప్పుడు సీతమ్మ వాటిలో సినిమాలు చిన్న సినిమా తీసిన డైరెక్టరే కదా. సో వాళ్ళు ఎప్పుడైతే కథ చెప్తారో వాళ్ళు ఎంత మట్టుకు ఇన్వాల్వ్ అయి చేశారనే దాని మీద రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చారంటే నేను మాట్లాడట్లేదు, మేము అద్భుతాలు వాళ్ళు మీసాలంటే కూడా వద్దురా బాబు, మాలిష్ వరకు ఆల్రెడీ అంటే మాకు క్లారిటీ ఉంది, ఆయన తీయగలుగుతారు.